మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రోజాను అసెంబ్లీలోకి సమావేశాలకు హాజరు అవ్వాలి అంటూ అవ్వడానికి అనుమతినివ్వాలి అంటూ వైఎస్ఆర్సీపీ పట్టుబట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానాలు గౌరవించినందుకు నిరసన తెలుపుతున్నామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇంతకుముందే మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడడం జరిగింది. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందువల్ల రోజాను సభలోకి అనుమతించాలి అంటూ వైఎస్ఆర్సీపీ పట్టుబట్టబోతున్నట్టుగా సమాచారం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తెలుస్తోంది. ఏ విధంగా వాళ్ళు నిరసన తెలుపబోతున్నారు? అలాగే అసెంబ్లీలో సమావేశాలకు రోజాను అనుమతించాలంటూ కోరుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మిగతా అప్డేట్స్ ఏంటి? అది కొద్దిసేపటి కిందట ఎమ్మెల్యే రోజా కూడా శాసనసభ ఆవరణకు చేరుకున్నారు. మెయిన్ గేట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులతో ఇవాళ శాసనసభకు హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి కిందట ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం అంతా ఇక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే రోజా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టు నాకు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వేరే శాసనసభలోకి వెళ్తారని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మా ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఇవాళ మళ్ళీ శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ సభ లోపల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ నిరసన తెలపబోతుంది. నల్ల దుస్తులతో హాజరయ్యే ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభను అనుమతి ఇవ్వకుండా సభలో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వకపోవడం అనేది అన్యాయంగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ సభ లోపల దాదాపుగా హౌస్ ని స్టాల్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. ఎందుకంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చాక న్యాయ వ్యవస్థ పైన గౌరవించాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థను గౌరవిస్తారా లేదా అనే అంశాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో ఈ అంశం పైన గట్టిగా పట్టుబెట్టబోతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని గట్టిగా డిమాండ్ చేయబోతుంది. అంతేకాకుండా మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే రోజాను అనుమతించకపోతే మాత్రం కూడా అంగీకరించేది లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాలు కూడా నిరసనకు పిలుపునిచ్చారు. సో అది ఇవాళ అయితే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ ప్రొసీడింగ్స్ ప్రకారం శాసనసభలో ఇవాళ ప్రభుత్వంలో బడ్జెట్ లోని కొన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్ల పైన చర్చ ఉండబోతుంది. కానీ ఈ డిమాండ్లపై చర్చ ఇవాళ జరుగుతుందో లేదన్న అంశం చూడాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలికి వెళ్ళిన తర్వాత సభలో కూడా ఖచ్చితంగా ఈ అంశం పైన రోజాకి న్యాయం చేయాలని డిమాండ్ చేయబోతుంది. అది కొంచెం ఇక్కడ మనం చూడొచ్చు. విషయంలో లో ఎమ్మెల్యే రోజా శాసనసభకు వచ్చారు. అంతేకాకుండా మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆమెతో పాటు ఇవాళ మరి లోపలికి శాసనసభ నిన్నట్లాగే శాసనసభ ప్రాంగణం వరకు అనుమతించి హౌస్ లోపలికి అనుమతిస్తారో లేదనేది చూడాలి. ఇవాళ మరోవైపు మార్షల్స్ కూడా ఎప్పటిలాగే నిన్నట్లానే మార్షల్స్ అందరూ కూడా మోహరించున్నారు. సో మరి ప్రభుత్వం ఏ విధంగా అనుసరించబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని మరి కాసేపట్లో తెలియబోతున్నారు.